సర్జన చేశాడు. ఇది గమనించిన స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు కూడా బగ్గుమంటున్నాయి. ఆలయంలో వరుస ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. ఆలయంలో ఏంటి అరాచకం? హైదరాబాద్లే ఆలయాలే ఎందుకు టార్గెట్ చేశారు? అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుందా? ఈ ఘటనల వెనుక ఎవరున్నారు? ఇదే వాళ్ళ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు హైందవి రెడ్డి గారు, భారత్ నేషనలిస్ట్ ఫోరం మెంబర్, అండ్ అలాగే అడ్వకేట్ ప్రసన్న గారు. నమస్తే అండి. నమస్తేనండి. ఓకే, ఫస్ట్ హైందవి రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దామండి. చెప్పండి. మనం చూసుకుంటే గతం నుంచి చూసుకున్నా కూడా ఆలయాలపైన దాడులు, అలాగే ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఎలా చూడాలంటారు ఈ ఘటనని? అందరికీ జై సోమనాథ్. మనము తురుష్కరులు, తర్వాత మహమ్మద్ గజ్ని, ఘోరీ వీళ్ళందరూ దండయాత్రలు చేసిన తర్వాత ఆలయాలు ధ్వంసమైనాయి. ఆ ధ్వంసమైన ఆలయాలలో ప్రముఖమైనది సోమనాథ్ ఆలయము. ఆ సోమనాథ్ ఆలయం యొక్క 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుని సగర్వంగా నిలబడినటువంటి యొక్క ఆలయ విశిష్టతను తెలియజేస్తూ ఇవాళ మనం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్నాం మనం. కానీ తెలంగాణలో మాత్రం వింత పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే. బేసికల్ గా చెప్పాలంటే 100% ప్రభుత్వ వైఫల్యం ఉంది ఇందులో. ప్రభుత్వ వైఫల్యం లేకుండా లేదు. ఎందుకోసమనంటే గత 2 సంవత్సరాలలో ఎన్ని లెక్కలేనన్ని ఆలయాలపైన దాడులు జరిగినాయి. లెక్కలేనన్ని మంది మతిస్థిమితమైనటువంటి వ్యక్తులు కూడా ఆలయాలలో ఉన్నటువంటి అమ్మవార్ల విగ్రహాలను కాలుతో తన్ని ఇవాళ కట్టమైసమ్మ దగ్గర మలమూత్ర విసర్జన చేసే వరకు కూడా వచ్చింది అని అంటే ఎంతో దూరం లేదు. మన యొక్క హిందువుల యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోవాలి మనము. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నటువంటి ఈ యొక్క రేవంత్ ఖాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం పరంగా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే చాలా విషయాలు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. మేము చూసుకుంటే మీరు ప్రతి దగ్గర కూడా అంటే మీరు ఎంక్రోచ్మెంట్ పేరుతోనో లేకుంటే అభివృద్ధి పేరుతోనో కేవలం ఆలయాలను మాత్రమే ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వమే వీరందరికీ కూడా ఊతమిస్తుంది. వీరందరికీ ధైర్యం ఎవరు అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఒక వెళ్ళి అక్కడ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎంతో పవిత్రంగా మనం పూజించుకునేటటువంటి ఆ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి వాడు ఇట్లా చేసిండు అని అంటే వాడికి ధైర్యం ఎవరండి ఇస్తున్నది? ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నేతలు కాదా? ఇక్కడ ఉన్నటువంటి కుహాన సెక్యులరిస్ట్ వాదులు కాదా? ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు కాదా? చెప్పండి. ఇవాళ ఎవరు పోయి ఎక్కడ దాడి చేసినా కూడా వాళ్ళు మతిస్థిమితం లేని వ్యక్తులే అంటున్నారు. మరి ఈ మతిస్థిమితం లేని వ్యక్తులు మరి వెళ్ళి వాళ్ళ యొక్క దర్గాలలోనో లేకుంటే వాళ్ళ మసీదులలోనో ఎందుకో ఈ పనులు చేయట్లేదు? మరి కేవలం హిందూ ఆలయాలు ఎందుకు టార్గెట్ గా మారుతున్నాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ప్రభుత్వానికి కూడా. ఒక దిక్కు మనకు రోహింగ్యాల యొక్క బాధ ఉండదు, ఇంకో దిక్కేమో గుళ్ళను కూలగొడతా ఉన్నారు. మీరు చూడండి రాష్ట్రంలో ఎన్ని గుళ్ళను కూలగొట్టిరో లెక్క లేదు అసలుకి. వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకుంటుంది, వాటిపైన ఎట్లాంటి స్పందన వీళ్ళు చేయరు. కానీ ఇవాళ మనం స్పందించాలి. మళ్ళీ ఈ స్పందన కూడా ఎవరి నుంచి రావాలో తెలుసా అండి మీకు? కేవలం సంఘ పరివార క్షేత్రాల నుంచి రావాలి, బీజేపీ పార్టీ నుంచి మాత్రమే రావాలి. వీళ్ళకు స్పందన వచ్చినా కూడా మీరు ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో పాటు మా ప్రసన్న గారు కూడా అక్కడికి వెళ్ళొచ్చిరు అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువులను కాపాడుతుంది అని చెప్పేసి ఒక సూచన సందేశాన్ని ఇవాళ ప్రభుత్వం మన ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ విషయం పైన. మన ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగినప్పుడు మరి మల్కాజ్గిరిలో ఎవరు బాధ్యత వహించిండ్రు? అక్కడ అన్ని ప్రజా సంఘాలు ఎవరైనా వచ్చారా? వాళ్ళు సోకాల్డ్ ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మా మీద మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అని చెప్పేసి ముద్ర వేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మరి ఎంతమంది అలా ఆలయం దగ్గరికి వెళ్ళి ధర్నా చేసిండో ఒక్కసారి చెప్పాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎంతసేపు అని ఓపిక పడతామండి? ఓపిక కాదు. 15 మినిట్ పోలీస్ కో హటాయేంగే అన్నాడు కదా. 15 మినిట్ నై 5 మినిట్ హమ్కో దేదో హమ్ దిఖాయేంగే ఉన్ లోగోं को क्या है हम హిందూ వాళ్ళే. మరి ఇవాళ మనం అంత సమయంలో మనం పాటిస్తా ఉంటే ధర్నాలు కాదు చేయాల్సింది, రాష్ట్రాలు కాదు చేయాల్సింది వీరని. నిజం చెప్పాలంటే వాళ్ళని అక్కడే నరికి చంపేయాల్సినారు. నిజంగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేకపోతే వీళ్ళ చట్టం చేతిలోకి తీసుకుంటున్నారా అనుకోవచ్చేమో. కానీ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసను చూసిన తర్వాత, నేపాల్ లో జరుగుతున్నటువంటి హింసను చూసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా శస్త్రు ఉఠానా చాహియే, శాస్త్రకి పడినా చాహియే అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇన్ని రోజులు మేము ఆగినాము. మేము చట్టాన్ని గౌరవిస్తాము. చట్టంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పద్ధతులు మనం పాటిస్తున్నప్పుడు కేవలం మతం మాత్రమే ముఖ్యం, మా యొక్క శరీర చట్టం మాత్రమే ముఖ్యం అనుకునేటటువంటి ఇలాంటి లుచ్చనా కొడుకులందరినీ కూడా తరిమి కొట్టాలి. అసలు చెప్పాలి అని అంటే వీళ్ళని కఠిన కారాగార శిక్ష కూడా వీళ్ళకి వేస్ట్. ఇట్లాంటి
పనికిమాల నీతిమాల పనులు చేసినటువంటి ఇలాంటి ఈ జాతినంతా కూడా మనం ఏం చేయాలో కూడా ఒకసారి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ విషయం పైన ఆలోచించాలి. ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక గుడికి సంబంధించిన విషయమో కానే కాదు. ఇది హిందువుల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించిన విషయము, హిందూ స్వాభిమానానికి సంబంధించిన విషయము, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయం అని చెప్పేసి నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే అండి, ప్రసన్న గారు. మనం చూసుకున్నట్టయితే మైసమ్మ ఆలయంలో మలమూత్ర విసర్జన చేశాడు. మరి అంటే మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారు అంటూ కూడా గతం నుంచి మనం చూసుకుంటే ఆలయాల ధ్వంసాలు గానీ ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో అంటే ఏంటి ఇలాంటి మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తే ఎలాంటి కేసులు ఉండవు అని ఇలా చెప్తున్నారా, లేకపోతే నిజంగా మతిస్థిమితం లేని వాళ్ళ ఇలాంటి పనులు చేస్తున్నారంటారా? మీరేమంటారు? అంటే ఇప్పుడు మతిస్థిమితం లేదు అని ఒక సర్టిఫికెట్ ఇస్తారండి. ఆ ఇచ్చే వాళ్ళని ఎవరైతే మతిస్థిమితం లేదు అని ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని కొట్టి తరిమి కొడితే ఇట్లాంటి మాటలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్లు ఆ ఒక ఏదైతే సర్టిఫికెట్ ఇద్దామని చూస్తున్నారో వాళ్ళని మనం ముందు కొట్టాలి, వీడికన్నా ముందు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే పోలీస్ వాళ్ళు ఇది ఒక క్రియేటివిటీ లాగా మేము ఎఫ్ఐఆర్ చేశాము, మేము జైల్లో పెట్టాము, అయిపోయింది మా పని, ఇంకా మేము లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోవద్దు అన్నారు. ఫైన్. మేము కూడా ఏమంటున్నామంటే ఎస్పెషల్లీ మానించి ఏంటంటే ఇదే వాళ్ళు చేసిన పని మీ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఈ కమిషనర్ ఆఫీస్ దగ్గర కానీ లేదా ఈ పోలీస్ వాళ్ళ ఇంట్లలో కానీ చేస్తే ఇంకా మీరు ఇదే పనిగా ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా వాళ్ళు కొడతారా? అది ముందు మాట ఇవ్వండి మాకు. ఒకవేళ మేము ఎఫ్ఐఆర్ చేస్తాము, మేము కొట్టాము అంటే మాత్రం మేము కూడా లోపడేసి పారేస్తాం సేమ్ లాగా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఒకటేసారి మీరు ఆలోచించండి, కరెక్ట్ హిందూస్ కూర్చొని ధర్నా చేసే టైంకి పోలీసులు అలర్ట్ అయిపోతారు, మొత్తం త్రూఅవుట్ హైదరాబాద్ మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తున్నారు. అదే ముస్లిమ్స్ ఏదైనా చేస్తున్నారు అంటే ఆ మూమెంట్ వాళ్ళు అక్కడ ఉండరు, ఆ ప్లేస్ లో కూడా ఉండకుండా ఉంటున్నారు. ఇదంతా కూడా హైందవి గారు అన్నట్టు 2 ఏళ్ల నుంచి కరెక్ట్ గా ఈ గుడిలన్నీ ధ్వంసమవుతుంది. ఈ 2 years నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సరే బీజేపీ వాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నాము అనేది ఒక మాట అన్నారే అనుకుందాం. మళ్ళీ కాంగ్రెస్ లో గానీ టీఆర్ఎస్ లో గానీ హిందువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడ చచ్చిండ్రు? మేము కూడా హిందూస్మే అంటున్నారు కదా నోటితోటి కొంతమంది సో కాల్డ్ లీడర్స్ మీ, మాకు మతాలతోటి ఎందుకు అడ్డగడుతున్నారు బీజేపీ వాళ్ళు అన్నారు కదా. మళ్ళీ ఈ గుడి దగ్గర చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇల్లులు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క లీడర్ రాలేదు. కాట మీరు అన్ని చూడండి, ఏ ఒక్క లీడర్ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయము. రెండోది వీళ్ళు రోహింగాలా లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళ లేదా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి వీళ్ళని ఉంచుతున్నారు. ఓకే, మనతో పాటు కరాటే కళ్యాణి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే గతం నుంచి కూడా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ అలాగే ఇప్పుడు ఈ ఘటన మైసమ్మ ఆలయంలో ఇలాంటి ఘటనలు చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా అనిపించే ఘటనలు చేస్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది దేవాలయాలకు? దీని వెనుక ఎవరున్నారంటారు? అంటే హిందువులు నిజంగా ఈరోజు ఇంత క్షోభకు గురి చేసే విధంగా పనులు చేస్తున్నా కూడా వీళ్ళు గట్టిగా ఫైట్ చేసి అప్పచెప్తున్నారు తప్ప గట్టిగా వాళ్ళని